హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ కింగ్స్ మను అండ్ రిషి. మీ ఫేస్ మీద పింపుల్స్, బ్లాక్ స్పాట్స్, స్కిన్ రఫ్గా ఇలా ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం. ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో తీయడం అయితే జరిగింది. దీనికోసం నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చూపిస్తాను. పారాషూట్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్, 2 పొటాటోస్, 1 కప్ మిల్క్, పిఎస్ సోప్స్ అండ్ అలోవెరా కలబంద. ఓకే, నేను ఇది ట్రై చేసిన తర్వాతే నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ మనకి పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పొటాటోస్ ఉన్నాయి కదా, ఆ పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత అది ఒక స్ట్రైనర్ తోటి ఆ రసం అంతా ఒక 1 కప్ అయితే తీసేసుకుందాము. పొటాటో జ్యూస్ 1 కప్. సేమ్ ప్రాసెస్ అలోవెరా నీట్గా క్లీన్ చేసుకొని లోపల పార్ట్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని, పొటాటో అయితే ఎలా అయితే జ్యూస్ తీసుకున్నామో అలోవెరా జెల్ కూడా 1 కప్ తీసుకుందాం. మనం బయట యూస్ చేసే కెమికల్స్ కంటే ఇది చాలా బాగుంటుంది. 1 కప్పు అలోవెరా, 1 కప్పు పొటాటో. నెక్స్ట్ పియర్ సోప్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాక మనం సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సోప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ తీసేసుకుంటే మళ్ళీ అది పొంగిపోతుంది. పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ పెట్టుకొని వాటర్ పెట్టుకొని దానిపైన బౌల్ పెట్టుకోవాలి. మళ్ళీ దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పియర్ సోప్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పియర్ సోప్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. దాన్ని నీట్గా కరిగిపోయే వరకు మనకి బాయిల్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ పొంగిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. దగ్గరే ఉండి నీట్గా కలుపుతూ ఉండాలి. కట్ చేసుకున్న పియర్ సోప్ పీసెస్ అని యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం అంటే హై ఫ్లేమ్లో పెట్టినా వాటర్ అంతా పొంగిపోతుంది. కింద ఫస్ట్ వేసుకున్న బౌల్లో వాటర్ ఉన్నాయి కదా, అవి పొంగిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చూసుకోవాలి వాటర్ వెళ్ళకుండా. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఒక 70% కరిగిపోయింది ఆల్మోస్ట్. దీంట్లోకి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, విటమిన్ ఈ క్యాప్సిల్స్ని యాడ్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఈ సోప్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. కొనుక్కునే ఐటమ్స్ అన్నిటికంటే కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో జ్యూస్ ఉంది కదా, 1 కప్పు పొటాటో జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు మిల్క్ తీసుకున్నాం కదా, మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అలోవెరా జెల్ కూడా 1 కప్ తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి కోకోనట్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ 4 డ్రాప్స్ 2 అలా యాడ్ చేసుకోండి, కొంచెం జస్ట్. ఓకే, మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి. కొంచెం కూడా పీసెస్ అనేది ఉండకూడదు. మొత్తం అంతా అలా కలుపుతూనే ఉండాలి దగ్గర నుంచి, లేదంటే పొంగిపోతుంది. అలా నీట్గా కరిగిపోయిన తర్వాత చూడండి వీడియోలో ఇంకెక్కడైనా ఒక చిన్న పీస్ కూడా లేదు కదా. ఇలా కరిగిపోయినటువంటి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ చేసిన జెల్ని సోప్స్ చేయడానికైతే నేను ఈ సోప్ ట్రే అయితే తీసుకున్నాను. ఈ సోప్ ట్రే అనేది షాప్స్లో అండ్ ఆన్లైన్ షాప్స్లో కూడా ఫ్లిప్కార్ట్, మీషో వాటిల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటైతే తీసుకొని దగ్గర పెట్టేసుకోండి. మంచి షేప్ రావడానికి అయితే ఈ ట్రే చాలా యూజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా అయితే ఫిల్ చేసేసుకోండి. వన్ అవర్ బయట పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది. ఇది సమ్మర్ సీజన్ కదా, త్వరగా డ్రై అవ్వట్లేదని చెప్పి నేను కొంచెం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. శీతాకాలం, వర్షాకాలం అయితే మనకి ఈజీగా ఒక 1 అవర్లోనే గట్టిగా అయిపోతుంది. చూడండి సోప్స్ అయితే రెడీ అయిపోయినాయి.
దీన్ని ట్రై చేశారంటే ఇంక అస్తమానం మీరు ఇంట్లోనే చేసుకుంటారు. బయట సోప్స్కి అయితే అస్సలు వెళ్ళరు. ఫేస్ అయితే చాలా స్మూత్గా, నెక్స్ట్ పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ సోప్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బ్యూటీ సోప్ అయితే రెడీ అయిపోయింది. మీ పింపుల్స్కి, బ్లాక్ స్పాట్స్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఒక్కసారి అయితే యూజ్ చేయండి. ఎలా ఉంది అన్నది కంపల్సరీగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్